జనవరి 2న మేము శ్రీరంగం గుడికి కూడా వెళ్ళాము. శ్రీరంగం వాకిలి ఇది. సో వాకిలే ఎంత పెద్దగా, ఎంత పెద్ద గోపురం కట్టి ఉందో చూడండి. ఇలాగూ దాదాపు 5-6 ఉంటాయి వాకిళ్ళు. వెళ్తూనే ఉండాలి. ఆ సందు చివర దాకా వాకిళ్ళు అలాగూ మండపాలు వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత అద్భుతంగా శ్రీరంగం గుడి ఉందో. ఇలాగూ చాలా దూరం వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు చాలా గుడులుగా అలాగూ గోపురాల్లోంచి అలా వెళ్తూనే ఉండాలన్నమాట. దాదాపు ఐదు గోపురాలని దాటుకుంటూ వెళ్ళాలి. చూడండి చాలా అద్భుతంగా ఉంది శ్రీరంగం. అక్కడ కూడా రంగనాథ స్వామి ఎంత చాచుకొని పడుకుని ఉంటారు. కృష్ణుడు తల కింద చేయి పెట్టుకుని మరి పడుకుని ఉంటారు. చూడండి ఎంత దూరం నడవాల్సి వస్తుందో. అంత దూరము కూడా గోపురాలు మధ్యలో వస్తూ ఉంటాయన్నమాట. ఆ గోపురాల నుంచి లోపలికి మమ్మల్ని అర్చకులు ఆయనే దగ్గరుండి తీసుకెళ్లారు. వర్ణనాతీతం దర్శనం. నాకైతే అనిపించింది, నక్కతో తొక్కి వచ్చానా ఏంటి, ఇంత అద్భుతమైన దర్శనం దేవుళ్ళది అని అనిపించింది. మీకోసం అని అన్ని ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, ఆ గుడి ఎలా ఉంది, ప్రాంగణం ఎలా ఉంది అది తీస్తున్నాను. చూడండి, చూసి ఆనందించండి. మేమైతే ఇక్కడ చక్కగా కూర్చుని భోజనం చేయలేదు, డైరెక్ట్గా పులిహోర, అక్కడ ఉన్న పులిహోర తిని హ్యాపీగా ప్రసాదాన్ని తిని ఆస్వాదించాము. చూడండి ఆ గుడి మీద ఒక్కొక్క స్కల్ప్చర్ని ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. అసాధ్యమైన విషయం. మన ఇండియన్స్ వాళ్ళ పనితీరు ఇంకా జీవితాంతం అది అలా నిలిచిపోయేటట్టుగా చేస్తారు. ఎన్ని తరాలు దాటి వచ్చిందో ఇప్పుడు మా తరంలో మేము చూస్తున్నాం. మీరు చూడండి ఈ స్కల్ప్చర్స్, ఈ టెంపుల్ ఎంత ఎత్తుందో చూడండి. మా ఆయన నేను అయితే చాలా ఆశ్చర్యపోయాం ఆ ఆర్కిటెక్చర్ వర్క్ని చూసి. దేవుడు మాకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుని మరి చూసాము. ఈ చెట్టు అయితే దీని గురించి చెప్పాలండి, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ చెట్టు గాలి వీస్తున్నప్పుడు మటుకు సముద్ర అలలు అక్కడ ఉన్నట్టుగా శబ్దం వస్తుంది. అదైతే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏం లేదు, కానీ ఆ చెట్టు ఒక్కసారి గాలి వీయడం మొదలెట్టిందంటే మటుకు సముద్ర అలలు వస్తున్నట్టుగానే ఉంటుంది. సో మేము చక్కగా పులిహోర తిన్నామండి. చాలా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంలో ఏమి సమకూరుతుందో తెలియదు, కానీ భక్తి చేకూరి ఆ రుచే వేరు. మనం ఎంత ప్రయత్నించినా ఇంత మంచి రుచి రాదు. మరి అదే భక్తి యొక్క విలువ. అది దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని తింటున్నప్పుడు అంత బాగుంటుంది. ఇంకా ఆ గుడి చుట్టూతా గార్డెన్ అన్నమాట. ఇది గార్డెన్ ప్రాంగణం. పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి అటు వెళ్ళాలి. బట్ ఇక్కడ మేము ఈ పూల మొక్కలు అంటే దేవుడికి వాళ్ళు యూజ్ చేసే పువ్వులు అన్నమాట. ఆ పూల తోట ఇదంతా, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. అండ్ చూడండి ఎంత నీట్గా ఉందో. పరిశుభ్రమే పరబ్రహ్మ, అంత బాగుంది. గోడకైతే చాలా వరకు నేను చూసింది ఏంటంటే చిలకలు, అన్ని రామచిలుకలన్నీ అక్కడ తచ్చాడుతున్నాయి. గుడి గోడ రంధ్రాల్లో దాక్కుంటున్నాయి, కీచులాడుతున్నాయి. అదిగోండి చూడండి చిలక ఆ రంధ్రంలోకి కూర్చుని ఏదో డిస్కషన్ జరుగుతుంది, స్టోరీ డిస్కషన్. సో ఇదండి, ఎంజాయ్.